తుగ్లక్ రాజా, తుగ్లక్ రాజా, నన్ను పోలీసులు బొక్కలో వేశారు రాజా, బొక్కలో వేశారు. అయితే నన్నేం చేయమంటావు? నువ్వు చెప్పినట్లు చేస్తేనే కదా రాజా ఈ తిప్పలు నాకు. ఏం నేను చెప్పినట్లు చేసినావా? నేను ₹10 చేయమంటే నువ్వు 2.30 చేసినావు. ఈ బూతు బుర్రకు అర్థమయ్యేలా చెప్పు రాజా. ఏం అర్థం కాలేదా? నేను ఒక పర్సన్ని తిట్టమంటే నువ్వేం చేసినావు? నువ్వు పోయి వారి భార్య బిడ్డల్ని టోటల్ గా ఫ్యామిలీ మొత్తాన్ని బండబుద్ధులు తిట్టినావు. నా వెనక నువ్వు ఉన్నావనే ధైర్యంతో అలా అన్నారు రాజా. తొక్కేం కాదు, ఎక్స్ట్రా చేసి ఓవర్ యాక్షన్ చేసి నా పేరు చెడగొట్టింది కాకుండా మళ్ళీ నేనున్నానని చెప్తావా? ఏదో నీ దగ్గర మార్కులు కొట్టేయాలని కొంచెం డోసు పెంచాను రాజా. మార్కులేమో గానీ నా దగ్గర పేటిఎం డబ్బులు మాత్రం బాగానే కొట్టేసినావు. నువ్వు తిట్టిన దానికి నేను డబ్బులు ఇచ్చేసిన, సరిపోయింది లెక్క. ఇంకా నాకేం సంబంధం ఉంది నీతో? ఇది అన్యాయం రాజా, అక్రమం రాజా. నువ్వే అలా అంటే నన్ను ఎవరు కాపాడుతారు రాజా, ఎవరు కాపాడుతారు? ఇదిగో పో షానే, అన్నిటికీ ఆ యేసునాథుడే ఉన్నాడు, ఆయనే అన్ని చూసుకుంటాడు. మరి నువ్వేం చూస్తావు రాజా? జైలుకి వచ్చి పరామర్శించిపోతా. నీ పరామర్శ వల్ల నాకే వస్తుంది రాజా? వచ్చి బెయిల్ ఇప్పిస్తావా? నీకు బెయిల్ ఇప్పిస్తే నాకేం వస్తుంది? నువ్వు జైల్లో ఉంటేనే కదా నేను బయట సింపతి రాజకీయాలు చేసేది. అయినా నన్ను అడిగితే నీకు నేను బెయిల్ ఇప్పిస్తానా? నాకే దిక్కులేదు అక్కడ. రాజా, నీ పైన నేను ఎంత విశ్వాసం చూపించాను రాజా. ఇది మరీ బాగుంది. కుక్కలు కూడా విశ్వాసం చూపిస్తాయి. మీకు పేటిఎం బిస్కెట్లు వేసినాను, బాగా మెక్కినారు, నోటికొచ్చినట్లు మొరిగినారు. ఇప్పుడేదో కష్టం వచ్చిందని నన్ను అంటే ఎలా? యేసునాథా, ఎన్ని కష్టాలు వచ్చాయి తండ్రి నాకు. ఆ నేను అదే చెప్తా ఉన్నా. ఆ యేసునాథుడిని ప్రార్థించుకో. బయట ఉన్నప్పుడు ఎలాగూ ఫుల్లుగా మెక్కి మొరగడమే కదా నీ పని. ఆ జైల్లో అయినా కనీసం ఆ దేవుణ్ణి ప్రార్థించుకో. మన వంశీని చూస్తుంటేనే నాకు భయం వేస్తుంది రాజా. ఇంతవరకు బెయిల్ రాకపోగా కేసుల మీద కేసులు పెట్టారు. పచ్చి బూతులు తిట్టిన నన్ను ఇంకెలా టార్చర్ చేస్తారో ఆలోచిస్తేనే భయంగా ఉంది. దేనికి భయం? మనిషి అన్నాక అన్ని అనుభవించాలి. 16 నెలలు నేను అనుభవించలేదా? మన బోరుగడ్డను చూడు, నీలానే దేశం పైన ఆడోళ్ళని అందరినీ ఇష్టం వచ్చినట్టు తిట్టినాడు. పోలీసుల ఐస్ ట్రీట్మెంట్కు కిక్కురు పడకుండా ఉన్నాడు. మొదట్లో కాస్త ఇబ్బందిగా ఉంటుంది, తర్వాత అదే సెట్ అయిపోతుంది. అంటే రోజు పోలీస్ కోటికు తెలాలా? వేడి నీళ్లు కొట్టించుకోవాలా? ఐసు కట్టలు పెట్టించుకోవాలా? ఎంత భయంకరంగా ఉంటుందా రాజా? అవన్నీ అనుభవిస్తేనే మనిషి రాటు తేలేది. నిన్ను ఇక యేసునాథుడే కాపాడాలి. అసలే ప్రాణభయంతో చస్తున్నా. నాకు దడగా ఉంది రాజా. బరియను డ్రాయర్తో తీసుకొచ్చారు. వాళ్ళు బట్టలు వేసుకోమన్నారు, నువ్వే వేసుకోలా. అయినా బట్టలు ఫుల్గా వేసుకొచ్చినా అవన్నీ తీసే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. పోలీసు వాళ్ళకి శ్రమ తగ్గించినావు. అంటే నిన్ను నమ్ముకున్న అందరికీ చివరికి పట్టేది జైలు కతేనా రాజా? అయినా నువ్వు నా పార్టీని వదిలేసినావుగా. ఇప్పుడు నువ్వెవడివో నేనెవడినో నిన్ను పరామర్శించడానికి కూడా రావాల్సిన అవసరం లేదు. 2.0 రాజకీయం అన్నావు. ఆ మాట అన్న దగ్గర నుంచి నిన్ను నమ్ముకున్న వాళ్ళందరికీ చుక్కలు కనబడుతున్నాయి. నువ్వు మాత్రం చక్కగా బయట తిరుగుతున్నావు నవ్వుకుంటూ. అసలు నేను నీతో ఇంతసేపు మాట్లాడాల్సిన అవసరమే లేదు. నీకు నాకు సంబంధమే లేదు. నా డబ్బులకి పని చేసి పెట్టినావు. నీతో నాకు అసలు పని ఏం లేదు. చివరిగా ఒకే ఒక్క మాట చెప్తా ఉన్నా నీకు. ఏంటి రాజా అది? హ్యాపీ జైలు జర్నీ.